హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసి బీబీ జోడీ సీజన్ 2 ఈ సాటర్డే ఎపిసోడ్ లో అసలు ఏమేం జరగబోతుందో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. మీరు అంతకు ముందు సాటర్డే సండే చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలైన మూవీ అయితే ఈ రోజు స్టార్ట్ అవబోతుంది, ఒక రేంజ్ లో ఉండబోతుంది. దీంట్లో మెయిన్ ఇది వచ్చేసి బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ థీమ్ పైన అయితే నడవబోతుంది అనమాట. చాలా ఉన్నాయి, డాన్సెస్ ఉన్నాయి, కొన్ని టాస్కులు పెట్టారు. అండ్ ఏదైతే ఒక 100 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట డాన్స్ చేసిన వాళ్ళకి. జడ్జెస్ కానించి 70 మార్క్స్ అయితే ఇస్తారు. ఇంకా 30 మార్క్స్ వచ్చేసి జోడీస్ ఉంటారు కదా, మిగతా ముగ్గురు జోడీస్ వాళ్ళు ఇవ్వాలన్నమాట. 10 మార్క్స్ తో అక్కడ చాలా రచ్చ అయితే జరగబోతుంది. వాటి గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అసలు ఏమేమి పెట్టబోతున్నారు ఈ సాటర్డే రోజు, అసలు ఏమేమి జరగబోతున్నాయి, జరిగే రచ్చ ఎవరి మధ్య జరిగింది, వీటన్ని గురించి మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే మీ వాడు అనుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి, అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఈ సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి ఫస్ట్ బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ థీమ్ పైన అయితే మెయిన్ గా నడవబోతుంది అనమాట. అసలు ఏంటి ఈ బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్, దీంట్లో ఏమేమి పెడతారు టాస్కులు, వీటన్నిటి గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి యాంకర్ ఎంట్రీ అయితే దేక్కెలేంగే సాలా అనే సాంగ్ తో అయితే మన ప్రదీప్ అన్న అయితే ఎంటర్ అయితే ఇస్తాడు. ఒక రేంజ్ లో ఉంటుంది డాన్స్, ఇచ్చి పడేస్తాడనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జడ్జెస్ శేఖర్ మాస్టర్ అండ్ శ్రీదేవి గారు, సదా గారు వచ్చేసి కన్నె పెట్టరు కొయ్యి పెట్టరు అనే ఈ సాంగ్ తో అయితే వాళ్ళైతే ఎంట్రీ ఇస్తారు అనమాట. డాన్స్ ఇరగ తీసేస్తారు. ఇంకా అక్కడతో అయిపోయిన తర్వాత ఈ సాటర్డే రోజు గ్రూప్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉండబోతున్నాయి. ఇవి జామ్ జామ్ జడ్జినాక అనే సాంగ్ తో వచ్చేసి మన ఎవరబ్బా, నైని పావని, శ్రీనివాసాయి అండ్ కీర్తి, ఆర్జే చైతు, కీర్తి భట్, ఆర్జే చైతు, నైనిక అండ్ అమర్దీప్, శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ వీళ్ళైతే ఈ గ్రూప్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఏదైతే జామ్ జామ్ జడ్జినాక అనే సాంగ్ కి వీళ్ళు గ్రూప్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. మెయిన్ థీమ్ వచ్చేసి బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ అనమాట. ఇది స్టైల్ అండ్ ఫుట్ వర్క్ ప్రెసెన్స్ మీద హైలైట్ అయ్యి ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసి ఆ మార్కులు ఇవ్వడం కానీ ఇవన్నీ అయితే ఈ సాటర్డే రోజు అయితే జరగబోతున్నాయి. నెక్స్ట్ దీనికి స్కోరింగ్ ఎంతకు చెప్పాను కదా, 100 మార్క్స్ అయితే, అంటే ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ అయితే నలుగురు ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ దగ్గర ఒక 70 మార్క్స్ అయితే ఉంటాయి ఇవ్వాల్సినవి. నెక్స్ట్ 30 వచ్చేసి ఒకరు డాన్స్ చేసినప్పుడు మిగతా 3 జోడీస్ అనే వాళ్ళు కూర్చొని ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. వాళ్ళ డాన్స్ ఎంత నచ్చింది ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా వచ్చేసి ఏదైతే మనం నిన్న డిస్కస్ చేసామో బీబీ జోడి, అమర్దీప్, నైనిక వీళ్ళైతే శ్రీ సత్యకి, అర్జున్ కి ఒక 6 మార్క్స్ అలా ఇవ్వడం జరిగింది 10 మార్క్స్ కి. మరి మేము అంత దారుణంగా డాన్స్ వేసామా, 6 మార్క్స్ ఇచ్చే అంత వేసామా అని వాళ్ళిద్దరి మధ్య క్లాసెస్ జరగడం. ఎక్కువగా ఈ సాటర్డే రోజు శ్రీ సత్య, అర్జున్ కి ఎక్కువ మంది తక్కువ పాయింట్లు ఇచ్చినట్లు మనకు ఆ ప్రోమోలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నా వీళ్ళిద్దరి మధ్య అమర్దీప్, నైనికాకి అండ్ శ్రీ సత్యకి, అర్జున్ కి ఎక్కువగా గొడవ, అదే కొంచెం క్లాష్ అయితే జరగబోతుంది అనమాట. అది ఈ రోజు ఎపిసోడ్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి అసలు ఏంటి ఆ క్లాష్, ఆ మార్కులు, నిజంగానే వాళ్ళు డాన్స్ బాగేయలేదా, బాగేసారు, వీటన్నిటి గురించి క్లియర్ కట్ గా రేపు మాట్లాడుకుందాం ఎపిసోడ్ రివ్యూలో అనమాట. జడ్జెస్ వచ్చేసి జడ్జెస్ దగ్గర 70 మార్క్స్ ఉంటాయి. శేఖర్ మాస్టర్ గారు వచ్చేసి 30 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. 30 మార్క్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ సదా గారి దగ్గర 20 మార్క్స్, శ్రీదేవి గారి దగ్గర 20 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. మొత్తం 70 మార్క్స్. మిగతా వచ్చేసి 30 మార్క్స్ వీళ్ళే, ఏదైతే మిగతా 3 జోడీస్ కూర్చొని ఉంటారు కదా, ఒక జోడీ డాన్స్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర 10 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంకొకటి అలా అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కొన్ని గొడవలు కూడా జరిగినట్లయితే తెలుస్తుంది. ఇంకొక దీంట్లో సాటర్డే లో చూడబోయేది ఏంటంటే గోల్డెన్ సోఫా బెనిఫిట్స్ అని ఒకటైతే జరగబోతుంది. అసలు ఏం జరుగుతుంది దీంట్లో అంటే, హైయెస్ట్ స్కోర్ చేసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ జోడి గోల్డెన్ సోఫాలో కూర్చుంటారు. మీకు అర్థమైంది అనుకుంటా. ఈ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ మార్క్స్ అనేటివి ఆ 4 జోడీస్లలో ఎవరైతే బాగా డాన్స్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు ఆ జోడీ వెళ్ళి ఆ గోల్డెన్ సోఫాలో కూర్చోవచ్చు. అదనమాట దీని బెనిఫిట్. అంతే, దీని బెనిఫిట్ అయితే అది ఉంటుంది. మనం ఇంకా ఈ సాటర్డే ఎపిసోడ్ లో వచ్చేసి పవర్ అస్త్ర అయితే పోయినసారి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క జోడీకి. ఆ పవర్ అస్త్రాల గురించి రివీల్ చేయడం అయితే జరిగింది అనమాట. దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే పవర్ అస్త్ర కీర్తి భట్ కి అండ్ ఆర్జే చేతికి పవర్ స్నాప్ అయితే వచ్చింది అనమాట. పవర్ స్నాప్ దీని పవర్ ఏంట్రా అంటే పొజిషన్ ని స్వాప్ చేసుకోవచ్చు.
మనం ఇప్పుడు పాయింట్స్ వచ్చినాయి కదా, వీళ్ళకి మార్కులు వచ్చినాయి కదా. ఒకరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ అలా ఉంటారన్నమాట మార్కులు బట్టి. ఇది పవర్ స్వాప్ ఏంటంటే వాళ్ళ పొజిషన్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు అనుకోండి, థర్డ్ ప్లేస్ కు, సెకండ్ ప్లేస్ కి అలా స్వైప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఈ పవర్ వచ్చాక ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ కి వచ్చారంట స్వాప్ చేసుకుని. అంటే దీన్ని బట్టి క్లియర్ కట్ గా మనకి ఏమర్థం అవుతుందంటే కీర్తి భట్టు, ఆర్జే చైతు బాగా డాన్స్ వేయలేదని, వీళ్ళకి తక్కువ మార్కులు వచ్చాయని, చాలా లీస్ట్ లో ఉన్నారని అయితే అర్థమవుతుంది. దీన్ని బట్టి వీళ్ళు ఫోర్త్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్ కి అయితే రావడం అయితే జరిగింది అనమాట, ఆ పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి. అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు నైని పావని శ్రీనివాస్ సాయికి వచ్చేసి బ్రౌనీ పాయింట్స్ పవర్, వాళ్ళ కాడ ఉన్న పవర్ ట్యాగ్ వచ్చేసి బ్రౌనీ పాయింట్స్ పవర్ అంట. దీనికి పవర్ ఏంటంటే తక్కువ పాయింట్స్ ఉంటే పవర్ అస్త్రాన్ని యూజ్ చేసి తక్కువ పాయింట్స్ ఉంటే కొంచెం పాయింట్స్ ఎక్కువ చేసుకుని పొజిషన్ ని చేంజ్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా సేమ్ ఫోర్త్ నుంచి థర్డ్ పొజిషన్స్ కి స్వాప్ అయితే చేసుకున్నారంట. వన్ ఎక్స్ట్రా పాయింట్ కూడా వీళ్ళకి యాడ్ అవుతుందంట, ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ కి వీళ్ళు పాయింట్స్ లలో కొంచెం రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి దీంట్లో ఏదైతే పవర్ అస్త్ర సీజన్ అయిపోయే లోపు ఓన్లీ ఒక్కసారి యూజ్ చేయాలి. ఆ యూజ్ చేసేది కూడా ఏంటంటే ఇద్దరు అభిప్రాయం పైన యూజ్ చేయాలి. ఇప్పుడు ఒకరు నేను యూజ్ చేస్తాను అనుకోని ఇంకొకరు ఇష్టం లేదనుకుంటే అది యూజ్ చేయడానికి వీలు లేదు. ఇద్దరు అనుకొని ఇద్దరికి ఓకే అయితేనే ఆ పవర్ అస్త్రం అనేది యూజ్ చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సీజన్ అయిపోయే లోపు ఓన్లీ ఒక్క ఛాన్సే ఉంటుందన్నమాట. ఇది మ్యాటర్. మొత్తానికి వీళ్ళైతే శ్రీనివాస్ సాయి, నైని పావని, కీర్తి భట్టు, ఆర్జే చేతు అయితే మనకి చేసినట్లే ఉందన్నమాట. నెక్స్ట్ ఓన్లీ వన్ టైం అలౌడ్ అంటే ఇంకా అదే ఒకసారి అయితే యూజ్ చేయాలి. ఇది ఈ సాటర్డే రోజు అయితే బాగా ఉండబోతుంది. నేను చెప్పింది అనమాట, ఇది చెప్పాను కదా, బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ పైన అయితే నడుస్తుంది అనమాట. యాంకర్ సెంట్రీస్ వీళ్ళు గ్రాండ్ గా ఉంటాయి. అండ్ కొన్ని వీళ్ళు నలుగురు వచ్చేసి ఒక డాన్స్ చేయడం, ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక్కొక్కరు వేసిన దానికి వీళ్ళ జడ్జెస్ దగ్గర ఒక 70 మార్క్స్ ఉంటాయి, వీళ్ళ జోడీస్ దగ్గర ఒక 30 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. అక్కడ ఫుల్ రచ్చ అయితే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. దాని గురించి రేపు మాట్లాడుకుందాం ఏంటి అనేది క్లియర్ కట్ గా. అది ఆ అప్డేట్స్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను బీబీఈ జోడీ కాదు, ఆ సంక్రాంతికి మనకి ఇంకా భోగికి, కనుమకి కొన్ని మనకి వస్తుంటాయి కదా ప్రోగ్రామ్స్, మా టీవీలో అయితే, జీ తెలుగులో అయితే, ప్రతి ఒక్క దాని గురించి నేను అప్డేట్స్ ఇస్తుంటాను. వాటి గురించి రివ్యూస్ కూడా చెప్తుంటాను. అవన్నీ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ లోకి వస్తుంది అనమాట. అది మ్యాటర్. నెక్స్ట్ గోల్డెన్ స్వీట్, ఇది కూడా బాగా ఉండబోతుంది. ఎందుకంటే గోల్డెన్ సోఫా కాబట్టి ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళి ఆ గోల్డెన్ దాంట్లో కూర్చుంటే అదంతా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మంచి ఒక బీజిఎం అయితే వేస్తారు, అది వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఈ పవర్ అస్త్రాలు కూడా కొంచెం ఇద్దరు అయితే యూజ్ చేశారు. ఇంకా మిగతా 6 మెంబర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఏంటో మనం ఇంకా సండే రోజు కూడా రాబోతుంది. సండే రోజులు అసలు ఎవరు యూజ్ చేస్తారో పవర్ అస్త్రాలు, వీటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. అంటే అప్డేట్స్ వచ్చాక. ప్రస్తుతానికి ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ అయితే రాబోతుంది కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా అయితే ఖచ్చితంగా చూడండి. అదనమాట. మొత్తానికి ఇలా అయితే సాటర్డే అయితే జరగబోతుంది, ఒక ర్యాంప్ గా ఉండబోతుంది అన్నమాట ఎపిసోడ్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒకటే, నేను ఎన్నిసార్లు చెప్పేదన్నా ఒకటే అన్నమాట, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. అండ్ మన వీడియోకి ఒక లైక్ ఇస్తే చాలన్నమాట. నేను మీకోసం ఎన్నో అప్డేట్స్ ఎక్కడి నుంచో కలెక్ట్ చేసి ఎంతో కష్టపడి మీ ఎంటర్టైన్మెంట్ కోసం, కేవలం మీ ఎంటర్టైన్మెంట్ కోసమే నేను ఈ అప్డేట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఆ లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అంతకు మించి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి, అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.